హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ రాష్ట్రంలో అటవీ శాఖ ఉద్యోగాలు రాబోతున్న విషయము అందరికీ తెలిసిందే. సో ఫ్రెండ్స్, మనకి అతిపెద్ద నోటిఫికేషన్ పోలీస్ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. సో నాకు తెలిసి ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులు ఆల్మోస్ట్ దీనికి అప్లై చేస్తారండి. ఎందుకంటే ఈవెంట్స్కు అంతేకాకుండా ఫిజికల్ మెజర్మెంట్స్ కూడా మనకు ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. ఇక్కడ ఆల్మోస్ట్ సిలబస్ కూడా యాజ్ ఇట్ ఈస్గా ఉండడం అయితే మనము చూడవచ్చు. సో లేట్ చేయకుండా కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం చూద్దామండి. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్, రేంజ్ ఆఫీసర్, అర్హత, వయసు, సిలబస్, ఈవెంట్స్ ఏ విధంగా ఉంటాయని కూడా మనం చూద్దామండి. సో ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయవద్దు. సో వన్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత డైలీ క్లాసెస్ కూడా స్టార్ట్ చేయడము జరుగుతుంది మన ఛానల్లో. ఇప్పటివరకే చాలా చేశానండి. క్లాసెస్ అన్నీ కూడా ప్లేలిస్ట్లో ఉంటాయి, ఒకసారి మీరు చూడవచ్చు. ఫ్రీగా పీడిఎఫ్ ఫైల్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకేమరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో గైస్, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, అంతేకాకుండా పోలీస్, ఆర్ఆర్బీ, గ్రూప్ టీ వంటి ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు మన ఆర్కే పబ్లికేషన్ తరపున 15 నెలలకు పైగా కరెంట్ అఫైర్స్, ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే 18 months కరెంట్ అఫైర్స్ అండి. సో మరి కేవలం 150 రూపాయలకే అందించడం జరుగుతుంది. మన కరెంట్ అఫైర్స్ ప్రత్యేకత ఏంటి అంటే కంప్లీట్గా డే వైజ్గా కరెంట్ అఫైర్స్ బిట్స్ ఉంటాయి, ప్లస్ ఎక్స్ప్లెనేషన్తో ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ స్టాటిక్ జీకే ఉంటుందండి. 15,000 ప్లస్ జనరల్ స్టడీస్ బిట్ బ్యాంక్ డైలీ వైజ్గా ఉంటాయి. ఇవన్నీ కూడా గమనించాలి అందరూ కూడా. కంప్లీట్గా తెలుగులోనే మన మెటీరియల్ అంతా కూడా ఉంటుంది. మరి ఇది కనుక మీకు కావాలి అనుకున్న వారు ఇక్కడ చూపించినటువంటి నంబర్ 9030362853 నెంబర్కి మరి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ 150 రూపీస్ చేసి అదే స్క్రీన్ షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ పట్టినట్లయితే మీకు విత్ ఇన్ 10 minutesలోనే మీకు కంప్లీట్గా మెటీరియల్ పంపడం జరుగుతుంది. సో జిరాక్స్ తీసుకోవడానికి అవుతుంది, కానీ చాలా మెటీరియల్ హెవీగా ఉండడం ద్వారా కాస్ట్ అవుతుందండి. బెటర్ టు రీడ్ ఇన్ మొబైల్ ఆర్ ల్యాప్టాప్. థ్యాంక్ యూ సో మచ్, బాయ్. సో ఫ్రెండ్స్, మనకి చివరగా తెలంగాణ రాష్ట్రంలో మరి 2017లో నోటిఫికేషన్ అయితే విడుదల కావడాన్ని మనమైతే చూడవచ్చండి. సో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మరి అప్పుడు మనకి 1857 ఖాళీలతో విడుదల చేశారండి. 18 నుంచి 31 సంవత్సరాల వరకు ఏజ్ అయితే ఉండాలి. 16,400 నుంచి 49,870 రూపాయలకు శాలరీ అయితే ఇవ్వడము జరుగుతుంది. ఈసారి ఇంకా కొంచెం కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగింది కాబట్టి అమౌంట్ కూడా ఇక్కడైతే మనకు పెరుగుతుంది. ఫ్రెండ్స్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అంటే ఏంటి అంటే జస్ట్ ఇంటర్మీడియట్ అండి. ఏ గ్రూప్ అయినా మీరు పర్వాలేదు, ఇంటర్మీడియట్ అండ్ ఇట్స్ ఈక్వలెంట్ అంటే ఐటీఐ, డిప్లొమా చేసిన వారు కూడా ఎలిజిబుల్గా మనమైతే చెప్పుకోవచ్చు. మరి ఫిజికల్ రిక్వైర్మెంట్ ఏముండాలండి చూద్దాం. No person shall be eligible for appointment by direct recruitment post of in the services unless he is not less than 163 centimeter. 163 సెంటీమీటర్ల కంటే తక్కువ ఉంటే తీసుకోరు ఫ్రెండ్స్, ఓకేనా. నెక్స్ట్ 84 సెంటీమీటర్స్ రౌండ్ ఉండాలండి చెస్ట్, ఓకే. 84 సెంటీమీటర్స్ ఎక్స్పాండ్ చేసినప్పుడు, ఊపిరి పీల్చినప్పుడు 5 సెంటీమీటర్స్ పెరగాలి, ఓకేనా. ఒకవేళ మీరు ఉమెన్ అభ్యర్థులైతే 150 సెంటీమీటర్స్ హైట్ ఉంటే సరిపోతుందండి. సో చెస్ట్ 79 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. ఎక్స్పాండ్ చేసినప్పుడు 5 సెంటీమీటర్స్ అయితే పెరగాల్సి ఉంటుంది. ప్రొవైడెడ్ ద మ్యాక్సిమం హైట్ రిలాక్సేషన్ 5 సెంటీమీటర్స్ ఇన్ కేస్ ఆఫ్ క్యాండిడేట్ బిలాంగ్స్ టు గూర్ఖాస్, నేపాలియన్స్, అస్సామీస్, నాఫాస్, నాగా, మణిపూరి, గౌహాతి. అంటే ఎవరైతే ఈశాన్య రాష్ట్రాలకు చెందిన వారు, కొండ ప్రాంతాలకు సంబంధించిన ట్రైబ్స్ ఉంటారో వారికి ఒక 5 సెంటీమీటర్లు తక్కువగా అయితే ఉండడాన్ని మనమైతే చూడవచ్చండి. నెక్స్ట్, దీనికి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి ముఖ్యంగా వాకింగ్ టెస్ట్ అయితే ఉంటుందండి. 25 కిలోమీటర్ల వాకింగ్ అయితే ఉంటుంది, 4 గంటల్లో నడవాలి. మరి మహిళా అభ్యర్థులకు 16 కిలోమీటర్లు ఉంటుంది, అదే 4 గంటల టైంలో, ఓకేనా. తప్పకుండా క్వాలిఫై కావాలి ఇది, ఓకేనా. యా, మరి నోట్, వెయిటేజ్ షెల్ బి గివెన్ టు ఎన్సీసీ క్యాండిడేట్స్. ఎన్సీసీలో హైయెస్ట్ క్యాడర్ సర్టిఫికేట్ సి అండి, దీనికి 5 మార్కులు కలుస్తాయి మీకు. ఎన్సీసీ బి అయితే 3, ఏ అయితే 1 మార్క్ అయితే మీకు కలవడాన్ని మనం చూడవచ్చు. మరి ఏజ్ రిలాక్సేషన్ ఏంటి అండి? సో 18 నుంచి 31 అనుకున్నాం కదా. సో మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 5 సంవత్సరాల వయోపరిమితి అంటే 36 years వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఎన్సీసీ వారికి 3 years అయితే ఇవ్వడం జరిగింది ఏజ్ రిలాక్సేషన్. ఎక్స్ సర్వీస్ మెన్కి 3 సంవత్సరాలు. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్
సో వారికైతే 5 సంవత్సరాలు. రిటైర్డ్ టెంపరరీ ఎంప్లాయీస్ ఇన్ ద స్టేట్ సెన్సస్ డిపార్ట్మెంట్ విత్ ఏ మినిమం సర్వీస్ ఆఫ్ 6 months. సో 3 సంవత్సరాలు వీరికి కూడా వయోపరిమితి అయితే ఇవ్వడం జరిగింది. సో అప్పుడు కూడా సేమ్ ఫీ అండి, ఇప్పుడు కూడా అదే విధంగా ఉంది. 200 రూపాయలు ప్లస్ ఎగ్జామినేషన్ ఫీ 80 రూపాయలు అయితే చెల్లించాల్సి అయితే ఉంటుందండి. సో మనకి ఇక్కడ సెంటర్స్ ఫర్ ద రిటర్న్ టెస్ట్ మొత్తం 10 జిల్లాల్లో కూడా మెయిన్ డిస్ట్రిక్ట్స్లో ఉండడం అయితే జరుగుతుందండి. ఏ విధంగా అప్లై చేయాలంటే TSPSC అఫీషియల్ వెబ్సైట్ నుంచే మనము అప్లై చేయవలసి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ చూసినట్లయితే మెయిన్ థింగ్ సిలబస్ అండి, చూద్దాము. సో ఇక్కడ మనం ప్రొసీజర్ ఆఫ్ సెలెక్షన్ చూసినట్లయితే ద సెలెక్షన్ ఆఫ్ క్యాండిడేట్ ఫర్ అపాయింట్మెంట్ టు ద పోస్ట్ విల్ బీ మేడ్ బై రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుందండి. ఫస్ట్లో ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుందండి, తర్వాత వాకింగ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు, తర్వాత మెడికల్ టెస్ట్ అనేది ఉండడము జరుగుతుంది. ద ఫైనల్ సెలెక్షన్ దీస్ పోస్ట్ విల్ బీ బేస్డ్ ఆన్ ద మార్క్స్ సెక్యూర్డ్ ఇన్ ద ఎగ్జామినేషన్. ఓకే, అందరూ కూడా గమనించాలి. 3 విభాగాలుగా ఈ యొక్క టెస్ట్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో మరి మనకు సిలబస్ అయితే చూద్దామండి ఒకసారి మనం క్లియర్గా. బ్రేక్ అండ్ వేకెన్సీస్ లాస్ట్ ఇయర్వి మనకు అవసరం లేదు ఇప్పుడు అవన్నీ కూడా. సో కొత్తగా వచ్చేది అయితే చెప్తాను మీకు. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ 200 మార్కులకు ఉంటుందండి. సేమ్ కానిస్టేబుల్ పేపర్ మాదిరిగానే ఉంటుంది. పేపర్ 1 జనరల్ నాలెడ్జ్ అయితే ఉంటుందండి 100 మార్కులకు గాను. పేపర్ 2 జనరల్ మ్యాథమెటిక్స్ ఉంటుంది 100 మార్కులకు గాను. 100 మార్కులకు గాను ఉంటుంది. 90 నిమిషాలు టైంగా చెప్పుకోవచ్చు. సిలబస్ కరెంట్ అఫైర్స్ సేమ్ అండి, కానిస్టేబుల్ సిలబస్ అన్నీ మీరు గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. సిలబస్ అంతా అన్నిటికీ సేమ్ ఉంటుందండి. బట్ వెయిటేజ్, ఆ డెప్త్ క్వశ్చన్స్ అడిగేటువంటి డెప్త్ అనేది కొంచెం చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా. కరెంట్ అఫైర్స్ మెయిన్ రోల్ ప్లే చేస్తుందండి. దాదాపుగా 15 నుంచి 20 క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది ప్రతిసారి. మన మ్యాగజైన్ తీసుకున్నట్లయితే ఆల్మోస్ట్ మీరైతే కవర్ చేసేయచ్చు ఇవన్నీ కూడా. ఓకేనా. సో ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీకు వీటి PDF కనుక కావాలనుకుంటే ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా మీకైతే PDF రూపంలో కూడా అందజేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నామండి, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అయితే చూసాం. నెక్స్ట్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ చూద్దాము. సో ఫ్రెండ్స్ ఇది ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అండి. సో ఇది కూడా 2017లోనే రిలీజ్ చేశారు. 90 పోస్టులు అండి ఇవి. 18 నుంచి 31 వరకు, 21,000 నుంచి 63,000 వరకు శాలరీ అయితే ఉంటుందండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇక్కడ అందరూ కూడా క్లియర్గా చూడాలి. ఓకే. మస్ట్ పాసెస్ ఏ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ బాటనీ ఆర్ ఫారెస్ట్రీ ఇన్ హార్టికల్చర్ ఆర్ జువాలజీ ఆర్ ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ. మీ డిగ్రీలో కనుక బాటనీ ఉన్నట్లయితే, ఫారెస్ట్రీ ఆర్ అగ్రికల్చర్ ఉన్నట్లయితే, జువాలజీ ఉన్నా కూడా, ఫిజిక్స్ ఉన్నా కూడా, కెమిస్ట్రీ ఉన్నా కూడా, మ్యాథమెటిక్స్ ఉన్నా కూడా, స్టాటిస్టిక్స్ లేదా జియాలజీ ఉన్నా కూడా, అగ్రికల్చర్ యాజ్ ఏ సబ్జెక్ట్గా ఉన్నా కూడా మీరు ఎలిజిబుల్. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ విత్ కెమికల్ ఇంజనీరింగ్ ఉన్న ఎలిజిబుల్. మెకానికల్ ఇంజనీరింగ్ ఆర్ సివిల్ ఇంజనీరింగ్ ఆఫ్ ఎనీ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా ఈజ్ ఎలిజిబుల్గా చెప్పుకోవచ్చు. క్లియర్గా చూసారు కదండి. మీ బ్యాచిలర్ డిగ్రీలో బాటనీ కానీ, ఫారెస్ట్రీ కానీ, హార్టికల్చర్ కానీ, జువాలజీ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ ఒక సబ్జెక్టుగా ఉన్న వారందరూ కూడా ఎలిజిబుల్. ఓకేనా. ఫిజికల్ రిక్వైర్మెంట్ అందరికీ సేమ్ అండి. ఫిజికల్ రిక్వైర్మెంట్స్ నేను ఏదైతే చెప్పానో అవన్నీ కూడా సేమ్. ఇక్కడ ఎలాంటి చేంజెస్ అయితే ఉండవు. వాకింగ్ టెస్ట్ కూడా 25 కిలోమీటర్ నడవాల్సి ఉంటుంది. మహిళా అభ్యర్థులకు 16 కిలోమీటర్స్ అయితే నడవాల్సి ఉంటుంది. NCC అభ్యర్థులకు కూడా మార్కుల సడలింపు ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుందండి. 18 నుంచి 31 వరకు SC ST BC అభ్యర్థులకు 5 సంవత్సరాల వయోపరిమితిని అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా సిలబస్ కనుక మనము చూసినట్లయితే సో క్లియర్గా చూద్దాము. సో ఇది కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంటుందండి. రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుంది ముందుగా ఆబ్జెక్టివ్ టైప్లో, ఆన్లైన్ ఆర్ OMR బేస్డ్ ఉంటుంది. వాకింగ్ టెస్ట్ ఉంటుంది, తర్వాత మెడికల్ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. సేమ్ బీట్ ఆఫీసర్ లాగానే ఇది కూడా ఉండడం అయితే మనం ఇక్కడ చూడవచ్చు. ఓకేనా. బ్రేకప్ వేకెన్సీస్ ఇవన్నీ కూడా మనకు అవసరం లేదు. ఇక్కడ సేమ్ పేపర్ 1లో జనరల్ నాలెడ్జ్ ఉంటుంది, పేపర్ 2లో జనరల్ మ్యాథమెటిక్స్ అయితే ఉంటుందండి. సేమ్ సిలబస్ ఉంటుంది, ఎలాంటి చేంజ్ ఉండదు. కానీ అడిగేటువంటి విధానము, ఆ డెప్త్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. డిగ్రీ లెవెల్లో ఉంటుంది అనుకోండి ఫ్రెండ్స్, సింపుల్గా చెప్పాలంటే. ఓకేనా. బీట్ ఆఫీసర్కి ఇంటర్ లెవెల్లో అడుగుతారు. నెక్స్ట్ ఈ యొక్క సెక్షన్ ఆఫీసర్కి డిగ్రీ లెవెల్లో అయితే అడుగుతారు. ఓకే. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అండి. చాలా అంటే చాలా పెద్ద పొజిషన్గా దీన్ని అయితే మనం చెప్పుకోవచ్చండి. మరి లాస్ట్ టైము 67 వేకెన్సీస్ అండి, ఎక్కువ అని చెప్పుకోవచ్చు నిజంగా చెప్పాలంటే. తెలుసా లాస్ట్ టైము, ఈసారి కొన్ని తగ్గాయి కానీ లాస్ట్ టైం మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇది చూడండి ఫ్రెండ్స్,
18 నుంచి 28 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది, 31 కాదు దీనికి. ఓకేనా, అందరు కూడా గమనించాలి ఈ ఒక్క విషయాన్ని. 31,000 నుంచి 84,000 వరకు శాలరీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. జోనల్ వైజ్గా ఈ పోస్టులు అయితే ఉంటాయి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ క్లియర్గా చూడండి ఫ్రెండ్స్. మస్ట్ పాసెస్ ఏ బ్యాచులర్ డిగ్రీ ఆఫ్ యూనివర్సిటీ ఇన్ ఇండియా. ఓకేనా, అగ్రికల్చర్ చేసిన వారు బ్యాచులర్ ఆఫ్ అగ్రికల్చర్ కావచ్చు, బాటనీ ఉన్న, కెమిస్ట్రీ ఉన్న, కంప్యూటర్ అప్లికేషన్ కంప్యూటర్ సైన్స్ ఉన్న, ఇంజనీరింగ్లో అగ్రికల్చర్, కెమికల్, సివిల్, కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ చేసిన వారు ఎలిజిబుల్. డిగ్రీలో ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఒక సబ్జెక్ట్గా ఉన్నవారు ఎలిజిబుల్. ఫారెస్ట్రీ చేసిన వారు ఎలిజిబుల్. జియాలజీ ఉన్నవారు ఎలిజిబుల్. హార్టికల్చర్ ఒక సబ్జెక్ట్గా ఉన్న ఎలిజిబుల్. మ్యాథమెటిక్స్ ఉన్న ఎలిజిబుల్. ఫిజిక్స్ ఉన్న ఎలిజిబుల్. స్టాటిస్టిక్స్ ఒక సబ్జెక్ట్గా ఉన్న ఎలిజిబుల్. వెటర్నరీ సైన్స్ చేసిన వారు ఎలిజిబుల్. జువాలజీ ఉన్నా కూడా ఎలిజిబుల్గా చెప్పుకోవచ్చు. ఓకేనా, మరి ఫిజికల్ రిక్వైర్మెంట్స్, నో పర్సన్ షెల్ బి ఎలిజిబుల్ ఫర్ అపాయింట్మెంట్ బై ద డైరెక్ట్ రిక్రూట్మెంట్. ఓకే ఫైన్. ఫర్ మెన్ 163 సెంటీమీటర్స్ సేమ్ అండి రిక్వైర్మెంట్, ఎలాంటి చేంజెస్ అయితే ఉండవు ఇక్కడ. ఫిజికల్ రిక్వైర్మెంట్స్ అందరికీ సేమ్. నెక్స్ట్ 25 కిలోమీటర్స్ వాక్ అనేది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. దీంట్లో ఎలాంటి చేంజెస్ అయితే మనకు కనిపించవు. సో మరి ఇక్కడ 28 సంవత్సరాలే అన్నారండి, అందరు గమనించాలి. 18 నుంచి 27 వరకు, 28 వరకే. ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు 5 సంవత్సరాల వయోపరిమితిని అయితే ఇవ్వడము జరుగుతుంది. ఫీజు కూడా అంతే ఉంటుందండి, సేమ్. దాంట్లో అయితే చేంజ్ అయితే ఏముండదు. ఎగ్జామినేషన్ సెంటర్స్ మొత్తం 5 ఉంటాయండి, మెయిన్ సిటీస్లో ఉండడం అయితే మనము చూడవచ్చు. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో మాత్రము ఎలాంటి డిఫరెన్సెస్ ఉన్నాయి ఏంటి అనే వివరాలు అయితే మనము చూద్దాము. అప్లై చేసుకోవడం టీఎస్పీఎస్సీ ఓటీఆర్ నుంచే మనమైతే అప్లై అయితే చేసుకోవాలి పక్కా. సో దానికి డైరెక్ట్గా ఏమైతే ఉండదు. బ్రేకప్ వేకెన్సీస్ లాస్ట్ టైం ఇది వదిలేయండి, మనకు సంబంధించినవి కాదు. కొత్త నోటిఫికేషన్ వచ్చాక మనకైతే ఉంటాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ జనరల్ ఇంగ్లీషు 100 మార్కులకు ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మ్యాథమెటిక్స్ పేపర్ ఎస్ఎస్సిఆర్ హైయర్ స్కూల్ లెవెల్లో ఉంటుందండి, 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఓకేనా, సిలబస్ అండ్ స్కీమ్ అండ్ సిలబస్ ఆఫ్ ది పోస్ట్ ఆఫ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఇన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంటూ మనకి తెలియజేశారు. నెక్స్ట్ ద మార్క్స్ ఇన్ ద అబౌవ్ 2 ఎగ్జామ్స్ ఆర్ ట్రీటెడ్ యాజ్ ఎ క్వాలిఫైయింగ్ టెస్ట్. పైన ఉన్నాయి కదండి, ప్రిలిమినరీగా తీసుకుంటారండి. ఇంగ్లీష్ అండ్ మ్యాథమెటిక్స్ జస్ట్ క్వాలిఫైయింగ్ లాగా తీసుకుంటారు వాటిని. మరి వేటిని మనకు మార్కులు ఎక్కువ వస్తే జాబ్ వస్తుందంటే జనరల్ స్టడీస్ 150 మార్కులు. నెక్స్ట్ ఆప్షనల్ పేపర్ అండి, 1 ఓన్లీ, అంటే మనం చదివిన దానిపైన ఆప్షన్ అనేది ఉంటుందండి. సో 150 మార్కులు, మొత్తము 300 మార్కులు ఉంటాయండి. ఓకే, ఆప్షనల్ సబ్జెక్ట్ పైన 300, జనరల్ స్టడీస్ పైన 150 మార్కులు ఇంటర్వ్యూ, మొత్తము 5. ఈ ఇంటర్వ్యూ ఈసారి ఉంటుందా ఉండదా అని చెప్పలేం, ఎందుకంటే గ్రూప్ 1 లెవెల్కే ఇంటర్వ్యూ తీసేశారు. బట్ దీనికి ఉంటుందా అనేది కొంచెము వేచి చూడాల్సిందే అండి. మొత్తము 450 లేదా 500 మార్కులకైతే ఉంటాయి. మరి మీరు ఏ పేపర్ని మీరు ఈ యొక్క పేపర్ 2లో ఆప్షనల్గా చేసుకోవచ్చు అంటే అగ్రికల్చర్ కావచ్చు, బాటనీ, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్, కంప్యూటర్ సైన్స్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఫారెస్ట్రీ, జియాలజీ, హార్టికల్చర్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్, వెటర్నరీ సైన్స్, జువాలజీ, మొత్తం 21 విభాగాల్లో మీరైతే దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సిలబస్ కూడా ఇక్కడ మనకు కొంచెం డిఫరెంటే ఉంటుందండి. సో అంటే మనకి ఇక్కడ క్వాలిఫైయింగ్లో 2 ఉంటాయి, ప్లస్ మెయిన్వి 2 ఉంటాయి, కాబట్టి సిలబస్ అనేది కొంచెం చేంజ్గా ఉంటుంది. ఒకసారి డౌన్లోడ్ చేసుకుని ఒకసారి అయితే చూడండి. జనరల్ స్టడీస్ అంతా కూడా సేమ్ ఉంటుందండి. ఓకే, దీంట్లో అయితే చేంజ్ ఏం లేదు. ఆప్షనల్ బట్టి ఏ ఆప్షన్ తీసుకుంటారు అనే దానిపైన కంప్లీట్ సిలబస్ అయితే మీకు ఫ్రేమ్ చేయబడి ఉంటుంది. ఒకసారి పీడిఎఫ్ ఫైల్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తానండి, ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ఒకసారి క్లియర్గా చూడండి ఫ్రెండ్స్. ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులు ఉంటారో తప్పకుండా వీటికైతే అప్లై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, పోలీస్ అభ్యర్థులకు రిలేటెడ్గా ఉంటాయి కాబట్టి ఇవన్నీ. ఓకే, మెజర్మెంట్స్ కావచ్చు, వాకింగ్ టెస్ట్ కావచ్చు. ఓకే, సో గైస్ మరి ఇదండి ఈరోజుకి ఈ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మాత్రం గ్రూప్ 2 లెవెల్ జాబ్ అండి, గ్రూప్ 2 లెవెల్ జాబ్ అది. ఓకే, అందరు కూడా ఈ యొక్క సెక్షన్ ఆఫీసర్ గ్రూప్ 3 లెవెల్ జాబ్. ఇక మన బీట్ ఆఫీసర్ అనేది గ్రూప్ 4 అండి, కానిస్టేబుల్ గ్రూప్ 4 లెవెల్గా మనమైతే దాన్ని చెప్పుకోవచ్చు. సో గైస్ మరి ఇది రోజుకు సంబంధించినటువంటి చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్ అండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా, థ్యాంక్ యూ గైస్, అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.